ఓముపమశ్రవస్తమం ఛేషరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాని స్పృణ్వన్నోతిభిస్సేదసాదనం యజమానస్య పితుః దాసే విశ్వనాథాసి దేవా, శంకర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఎప్పుడు? గంట అయింది. డీజీపీకి ఫోన్ చేయి. హలో సార్, దేవేంద్ర గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. డీజీపీ. నమస్తే సార్. మా నాన్నగారు పోయి ఏడాదైంది. ఆయన ఆత్మశాంతి కోసం ఇక్కడ సంవత్సరికం చేస్తున్నాం. ఈ టైంలో మా నాన్నను చంపినోడు తప్పించుకున్నాడని తెలిస్తే మాకెలా ఉంటుంది? సెంట్రల్ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఎవరైనా కోఆపరేట్ చేశారా? లేదా మీ చేతకాంతనమా? అర్జెంట్గా శంకర్ గాని పట్టుకుని లోపలేయండి. దేవా, లోపలేయడం కాదు, వాడిని కాల్చి చంపేయమను. ఏడికెళ్ళొస్తున్నావు బిడ్డ? చర్లపల్లి. యాడికి పోతున్నావు? లష్కర్ పోతున్నా. పనికి పోతున్నావా? పోరు కొరపోతున్నావా? అట్లా చిన్నవాయి ఉన్నావెందుకు? పరిశాన్ అవుతున్నావెందుకు? నీ కథ ఏంటిదో చెప్పాలి. ఏదో పోరున్నట్టుంది నీ కథలా. దాని పేరేందో చెప్పు. చాందిని. చాందినా? ఏడ కలిసినావు నువ్వు? చెప్పు, ఏడ కలిసినావు? రేయ్, సీదా పోయి గుద్దిబారే. ఎవడొస్తాడు నేను చూస్తా. ఏంది అది? గుద్దు గుద్దు గుద్దు. శంకరా మజాకా. You idiot! Can't you see? We are working here. Don't you have common sense? Are you mad or what? ఏం తమ్మి ఆంగ్లం గారుతుంది? ఏ స్కూల్లో పుట్టినావు? First you speak properly, okay? And behave yourself. మీ ఓనర్ ఆడా? Why? Why do you want my owner? Talk to me. మీ ఓనర్కి ఓ టీ నీకు వచ్చిన. Then give it to me. Give it. ఇంకా డజన్ ఉన్నాయి ఇయ్యాలనా? Sir, మా ఓనర్ 6th floor లో ఉన్నారు సార్. లాంగ్వేజ్ లా క్లాష్ వచ్చినప్పుడు కీంచి కొట్టాలి. కమ్యూనికేషన్ ఖరాబ్ అయితే కాన్ బారి గుంజాలి. అవునా? చక్కగా అయితే ఆ లిఫ్ట్ ఆడు. ఇంకా కంప్లీట్ చేసేయండి. అలాగే సార్. ఓకేనా? ఓకే. ఏంటి శంకర్ ఇలా వచ్చావు? నా బిడ్డనిచ్చి నీకు పెండ్లి చేద్దామని వచ్చిన. చేసుకుంటావా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవరా శంకర్? అది ఇదే సైడ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు కాకా నేను నీకు హెల్ప్ చేసినామా లేదా? చేసిండ్రు. నువ్వు బిల్కుల్ ఆరాంసే బిల్డింగ్ కట్టినావా లేదా? కట్టినా. మళ్ళా అన్నం పెట్టినోనికి సున్నం పెడతావురా? అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఈ ఫ్లాట్ కావాలి. శంకర్, ఈ 3000 ఎక్సెప్ట్ శంకర్. గా ఒక్క మూసి బాల్కనీ చేయి. ఏ నాకు ఈ గోడొద్దు, తీసేయి. సార్ అది పిల్లర్ సార్, బిల్డింగ్ పడిపోద్ది. తీసేయి. దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఈడ ప్రొజెక్టర్ పెడితే దీనమ్మ బొమ్మ ఆడబడాలి. ఏంది? నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేస్తా శంకర్. ఏంద్రా అది? కిచెనా? నాకు కిచెన్ వద్దు. శంకర్ ఏంది వండుడేంది? శంకర్, ఇంకొక 10 lakhs ఎక్కువ ఇస్తా శంకర్. హాల్ సెంటర్లా టబ్బు కావాలి. దాంట్లో కూర్చుని 2 పెగ్గులేసి కాళ్ళు చాపి అట్లా సినిమా చూడాలి. ఏం సినిమా చూద్దాం? అరే ఏం సినిమా రాది మన రిలీజ్ అయింది టామీ క్రూజ్ది. శంకర్, నువ్వు చాలా టూ మచ్గా అడుగుతున్నావు. నాటకాలు మింగుతున్నావు బెస్సాలే. कौन है बे तू? జాతి మీద చటాక్ మాంసం లేదు, నువ్వు పెద్ద రౌడీవా?
ఎంతెంత పెద్ద పైల్వాన్లనే చూసినా తెలుసా? మా ఓనర్నే కొడతావా? అంత మొగోన్వా? రేయ్, నీకంటే పెద్ద రౌడీన్రా నేను. ముందు నాతో కొట్లాడు. వరంగల్ కాలేజ్ లో పోరగాళ్లను ఉచ్చబోయించిన సిద్దిపేట సెంటర్ లో అడుగు, చాందిని గురించి చెప్తారు. నేను చిటికేస్తే తారనాక నుంచి చిత్రనాక దాకా అందరు నిలబడతారు. అందుకే నేను చిటికెయ్యా. అంబర్పేట్ యాదవ్, షాద్ నగర్ సత్తి, గౌలిగూడ గణేష్ నన్ను అక్క అక్క అని రాఖీ కట్టించుకొని పోతారు. సమజైందా? ఏందిరా అట్లా చూస్తున్నావు? ఏయ్, पता है मैं कौन हूँ? शंकर, उस्ताद इस्मार्ट शंकर। వీడేంది? ఏమన్నా అట్లనో? ఏ పోరి పరేషాన్ చేస్తుంది రా బాయ్. ఎవరన్నా? చాందిని రాత్రిలు నిద్రపోనిస్తలేదు. దానివల్ల 2 పెగ్గులు ఎక్కువ తాగుతున్నా. అరే మన రాత్రి అది వానలా తడుస్తూ కనిపించిందిరా. ఏం మజా వచ్చిందో తెలుసా? బాబా బాబా బాబా, దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్క ఉందిరా బాయ్. టర్కీ కూడా గది ఎట్లుంటదానా? ఏ గదేరా, ముందు వెనక ఎక్కువ ఉంటాయి, మధ్యలో సన్నగా ఉంటుంది చూడు గది. దాని థై పీస్ తినాలరా. ఎవరిదానా? టర్కీ కూడదురా, దాని బొడ్డు ఉంటదిరా. టర్కీ కూడదానా? ఈ అమ్మ చాందిని బే, ఏం కండ్లురా దాని కండ్లు. అది కోపంగా చూసినప్పుడు ఉంటదిరా. బాబా బాబా బాబా, అది నవ్వినప్పుడు కన్నా తిట్టినప్పుడు ఇంకా అందంగా ఉంటదిరా. దాని తిట్లకై ఫిదా అయిపోయినా. బాయ్ గాడికో బాయ్. ఏ పోరిని చూసినా కది మా గిట్ల ఖరాబయ్యి, తాగి పండుకున్న సరే నీందినయ్యాయితో. పాగల్ కాదు నేను ఇడిసి పెట్టిపోనీకి, సబ్బుకుచు చోడుకేనే లేపుకెళ్ళిపోతాలే. తన ఏమ్రా? ఏం లేనా? ఏం దాపినావు? నువ్వు స్టార్ట్ చేయనా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నానా? ఏం లేదురా, ఆ బిల్డర్ కాడ ఫ్లాట్, దీన్ని అందులో పెట్టాలి. షాదీకే బాద్ రోజుకొక్కసారినా కొట్టాలరా దీన్ని. అన్నా పెండ్లాన్ కొట్టుడేందనా? తప్పనా? ఏ ఊకోరా, ఏం కాదు. అది కోపంగా చూసినప్పుడు దాని ఫేస్ ఉంటదిరా. బాబా బాబా బాబా, ఏమన్నా ఉంటది తెలుసా? రోజు ఫాలో అవుతున్నారా, మాట్లాడానికి ట్రై చేస్తున్నా, అస్సలు పడతలేదు. అనా నువ్వేందానా? దాని పడేసుడేందానా? పైసా ఫేక్, తమాషా దేక్. అక్క నువ్వు వీళ్ళే ఉన్నావు అక్క? గాడి రోక్ సాలే. ఆపుతున్నా అక్క. అక్క 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 ఏమనుకుంటారా? నాతో పైసలు ఇస్తావా? ఆడే చీప్ అనుకుంటే నువ్వు ఇంకా చిప్పుకున్నావు సాలే. వదిలిపెట్టక్క. ఏంది అట్లా చూస్తున్నావు? నైట్లా ఏం దొరికినావే, ఇవాళ నిన్ను ఎత్తుకపోతా. నిజంగా ఎత్తుకపోతావా? అవు అవు తీసుకురానా? చెప్తున్నా బాక్స్ పలగ కొడితే చక్కగా ఎందుకు? బాక్స్ ఏందే ఇదా? ఆడుకుంటావి. దొరికినావే. ఇగో చూడు, చెప్తున్నా వద్దు. ఇవాళ నీకు పని అయింది. లోపల రేపు జరుగుతుందంట. రేపేమైతేనా? లోపల జబర్దస్త్ మస్తీ అవుతుందన్నా. ఏంది రాగినావు? దమ్మొచ్చిందా? దమ్ము కాదే, నేను ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలే. ఏమున్నావే కొర్రమట్ట లెక్క కోపంగా. ఏ కోపంగా చూడు, కోపంగా చూడు, కోపంగా చూడు. ఇంకోసారి కొట్రా, గట్టి కొట్టు. నువ్వు అట్లా అడిగితే కొట్టలేకపోతున్నానే.
कौन है? పోలీస్ सर ఈ నాకు నచ్చిండు, మీరు వెళ్ళిపోండి. క్యా अब कबाब में हड्डी हो, बहुत काम है, వెళ్ళిపోండి సార్. చెప్పిన కదా సార్ జబర్దస్త్ మస్తీ అవుతుందని. నడురు సార్, నడురు నడురు. अब बोल साले, ఏ ఊరు అనేది? ఏంట్రా ఓరి దొరకగానే కాకని కూడా మర్చిపోయాను. ఇంటికి కూడా వస్తలేవు చాలా. ఏ ఊకో కాకా, హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుంది. అబ్బో సర్లే నీతో మాట్లాడాలి పోని. ఏంది చూడు ఇన్ని పైసలా? అమ్మ తోడు, జిందగీలో ఇన్ని పైసలు చూస్తా అనుకోలేదు కాకా. గా మొత్తం పైసలు నీవే. ఏ ఊకో కాకా, మజాక్ చేస్తున్నావు. ఈ పైసలు అడ్వాన్సే, పనైనాక మస్తు పైసలు. ఎవరినన్నా లేపాలనా కాకా? చాలా పెద్ద మనిషి, మామూలుగా అయితే వేయలేం. కానీ ఓ సెకండ్ సెటప్ ఉంది ఆయనకి. ప్రతి బుధవారం అడిగిపోతాడు. సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది, ఆరామ్సే లేపేయచ్చు. లైఫ్ సెటిల్. లైఫ్ సెటిల్ అవుతుందంటే లేపేయచ్చు కాకా. మార్ ముంతా చోడ్ చింత అని పేరేంది కాకా? పేరెందుకురా బాయ్, చంపేటప్పుడు నువ్వే చూస్తావు కదా. అక్కడ మీటింగ్ దగ్గర మన వాళ్ళంతా రెడీగా ఉన్నారా? మనకి ఎంత మంచి పేరున్నా పని జరగదు. మనం పవర్లోకి రావాలంటే జనాల్ని డబ్బుతో కొట్టాల్సిందే. మన జనాల్ని తీసుకెళ్లి అక్కడ గొడవ చేయండి. వాళ్ళ మీటింగ్ జరగకూడదు. ఎవరు నువ్వు? పెద్దిరెడ్డి పంపించాడా నిన్ను? ఈ కాశీ విశ్వనాథ్ మీద కంతిస్తావా? అంత మొగనివా? కాల్చే దమ్ముందా? అయ్యా బాబు